హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఏ వీడియో చేయబోతున్నానంటే లవ్ రీడింగ్ అండి. మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. మీ పార్ట్నర్ మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా, వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, వారి మనసులో మీ మీద ఉండే ఉద్దేశాలు, దీనికి సంబంధించి రీడింగ్ అండి. అలానే వారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి ఈ రీడింగ్ అనేది అందరికీ వర్తిస్తుందండి. లవర్స్ అండ్ పెళ్లి బంధం వారికి కూడా ఇలా సఫల్ చేస్తున్న ఎనర్జీస్ కార్డ్లో నేను ఇక్కడ 2 భాగాలుగా తీయడం అయితే జరుగుతుందండి. మొదటి భాగం వచ్చి మీ పార్ట్నర్ మీ మీద ఎలాంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయి, అలాగే మీ గురించి ఏమనుకుంటున్నారు. ఇదైతే పార్ట్నర్ తీసుకునే స్టెప్. ఇక్కడ కార్డులు స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుందండి. అసలు మీ పార్ట్నర్కి మీ మీద కోపం ఉందా, ప్రేమ ఉందా, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు, మీ గురించి అయితే తెలుసుకుంటున్నారండి. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ లైఫ్ ఎలా ఉంది, మీ ఫ్రెండ్స్తో కానీ మీకు తెలిసిన వారితో కానీ మాట్లాడుతున్నారు. అలానే మీ గురించి కూడా ఎవరితోనే మాట్లాడుతున్నట్టు ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మరి వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, అలాగే మీ గురించి ఏదో చెప్తున్నారండి. మేబీ థర్డ్ పార్టీ వారితో కూడా మీ గురించి ఏదో చెప్తున్నట్టు ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీ పార్ట్నర్ అయితే ఇలా మీ గురించి అనుకుంటున్నారు. అండ్ ఫీలింగ్స్, ఎమోషన్స్, మీరైతే మంచిగా కనిపిస్తున్నారు. ఇక్కడ కార్డ్ ఎనర్జీస్ తీసాక మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. అది మీ పార్ట్నర్ అయితే ఏమనుకుంటున్నారు అంటే మీ గురించి తెలుసుకుంటున్నారు, మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు, వారు గిల్టీ ఫీల్ అవుతున్నారండి. ఇది ఈ కార్డ్ ఎనర్జీస్ అంటే పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎంత డిప్రెషన్ లైఫ్ ఫేస్ చేశారో మీ పార్ట్నర్ కూడా అంతే డిప్రెస్ అవుతున్నారు. ఇక్కడ లైఫే కోల్పోయినట్టు ఉంటున్నారు. పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారండి. అందుకే మీ పార్ట్నర్ ఇక్కడ వేరే వారితో మాట్లాడడం అయితే జరుగుతుంది. మీ పార్ట్నర్ లైఫ్ అయితే అంత మంచిగా అయితే లేదు, అన్నీ కోల్పోయినట్టే ఉంటున్నారు. వారిని ఎవరో వారికి ఏదో నమ్మక ద్రోహం చేయడం కానీ మోసపోవడం అయితే జరిగింది. పాస్ట్ లైఫ్ గుర్తు వస్తుంది అంటే మీ విలువేదో తెలుసుకుంటున్నట్టు. ఇక్కడ మీ పార్ట్నరు ఎలా ఉందంటే మీ పార్ట్నరు మూవ్ ఆన్ అయిపోవడం అయితే జరిగిందండి పాస్ట్లో. ప్రజెంట్లో అయితే ఎందుకు మూవ్ ఆన్ అయ్యారా అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఒక కన్ఫ్యూజన్ మైండ్ అయితే ఉంది. మీరైతే మూవ్ ఆన్ అవ్వలేదన్నట్టు వారు అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీ మనసులో మీ పార్ట్నర్కి అంత మంచి స్థానం ఇచ్చారు. మీ మంచి మనసుకి, మీ మంచితనానికి మీరొక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారండి. అంటే మీలాంటి వారితో లైఫ్ ఉండడం వల్ల వారు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. అంటే ఒక విధమైన సంతోషం. ఒక సెలబ్రిటీతో మాట్లాడితే వారి పక్కన నుంచుంటే ఎలా ఉంటుందో ఫీలింగ్, అలా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే మీరే వారికి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వగలరని, లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాకే మీరు వారి కంటికి, మనసుకి కనిపిస్తున్నారండి. వారి కంటికి ఒక అందమైన జీవితంగా మీ లైఫ్ని చూస్తున్నారు. అలాగే వారి మనసుకి మీ మనసు ఇంత అందమైందా అన్నట్టు వారు అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ మీతో ఒక న్యూ బిగినింగ్ లైఫ్ చేయాలని అనుకుంటున్నారండి. ఇక్కడ మీ పార్ట్నరు మీ గురించి అయితే ఇలా అనుకుంటున్నారు. వారి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏంటంటే మీ పార్ట్నర్ అయితే మాట్లాడాలనుకుంటున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటుంటే మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి. మీరు ప్రశ్న వేయచ్చు మీ మనసులోని, దానికి సంబంధించి మీకు సమాధానం అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, ఎమోషన్స్, ఇలా నేను 5 కార్డులు అయితే తీయడం జరుగుతుంది. మీ పార్ట్నర్ అయితే లైఫ్ అస్సలు బాగాలేదండి.
ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేదు, మీరుంటే వారికి ఒక హెల్ప్ ఉండేదని, ఇవన్నీ గుర్తు తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఎలోన్గా ఉంటున్నారు, ఎవరితో మాట్లాడలేదు, డిప్రెషన్ కనిపిస్తుంది. మీ గురించి ఓవర్ థింకింగ్ అండ్ 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ బంధం వారంతట వారే కోల్పోయినట్టు, మీలాంటి వారిని మంచివారిని దూరం చేసుకున్నట్టే వారు ఫీల్ అవుతున్నారండి. ఎమోషన్ అంటే వారికి తెలిసి వచ్చింది లైఫ్ గురించి. మీతో ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది, మీకు దూరమయ్యాక వారు ఎలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొన్నారు, మీరుంటే వారికి సపోర్ట్ ఇచ్చేవారు కదా అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. మీరు ఎంత బాధపడ్డారో వారి లైఫ్ అయితే ఇప్పుడు హెల్త్ బాగోపోయినా ఎలా అయినా క్యూర్ చేసుకోవచ్చండి. కానీ ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు అసలు వాళ్ళు ఎవరో కొసరు వారు ఎవరో తెలుసుకుంటారు. మాటలతో చాలామంది మాట్లాడతారండి, ఈజీగా సలహాలు ఇచ్చేస్తారు. కానీ అవసరం వచ్చిందంటే ఎవరు ఉండరు, అందుబాటులో అయితే ఉండరు. వారు తెలివైనవారు కాబట్టి, మీరు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీరు ఏదో హెల్ప్ చేసి ఉంటారు. మిమ్మల్ని హెల్ప్ అడగడానికి కూడా ఇప్పుడు వారు సరిపోరు. అలాంటి ఫీలింగ్లో మీ పార్ట్నర్ అయితే ఉంటున్నారు. ఎమోషన్ ఏంటంటే ఇంకా మీతో మాట్లాడడానికి కూడా వారికి మొహం చెల్లట్లేదండి. అలాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారు మీ పార్ట్నర్, ఫీల్ అవుతున్నారు కూడా. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ ఇదిగో మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. వారికి అవసరం అయితే వచ్చిందండి. ఆ అవసరం మీరే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని వారు ఫీల్ అవుతున్నారు. మీ నుండి కూడా ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందేమో ఎదురు చూస్తున్నారు. మీరైతే అసలు రెస్పాండ్ అవ్వద్దు. మీ పార్ట్నర్ ఏదో కష్టంలో ఉన్నారు కదా అని మీరు ఎదురెళ్ళి ఏమీ హెల్ప్ చేయక్కర్లేదండి. వాళ్ళంతట వారే మాట్లాడి అడిగితేనే మీకు చేయాలనుకుంటే చేయండి, లేదంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి మాటలు విన్నప్పుడు, మీ మాటలు ప్రేమ చూపించినప్పుడు, మీకు అంత వాల్యూ ఉన్నప్పుడు మీ అవసరం ఎందుకు అవసరం వాళ్ళకి? ఇప్పుడు మాటలు చెప్పిన వాళ్ళు హెల్ప్ చేయలేరా? ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు మాటలైతే చెప్తారు కానీ మంచి చెడ్డ ఎవరు చూస్తారు? మంచి చెడ్డ చూసిన వారు ఏమో వాల్యూ ఉండదు, ఏమీ పెట్టని వాళ్ళకైతే మంచి వాల్యూ అయితే ఇస్తారు. మీకు అయితే ఏమీ వాళ్ళు చేయడం కానీ, చేయడం అంటే సపోర్ట్ చేయడం కానీ, మీకు ఖర్చు పెట్టడం కానీ ఇలాంటివి అయితే వారు ఎప్పుడు చేయలేదన్నట్టే ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీరేంటంటే మీ పార్ట్నర్ మీతో మాట్లాడితే చాలు, వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నారు అందుకే ఏదో అడిగారు అన్నట్టు మీరు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారేమో. అలాంటివి ఏం పెట్టుకోకండి. మీ పార్ట్నర్ మాట్లాడేది వాళ్ళ కష్టంలో మీరు రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ ఇదిగోండి, ఇక్కడ చెప్పాను కదా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ నుండి మీకు కాంటాక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందని చెప్పాను కదా. ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వారికి మీ పార్ట్నర్ ఇప్పటివరకు మీరు ఎదురు చూశారు, మిమ్మల్ని ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకునే వారికి మీతో అవసరం ఉంది. దూరమైన బంధంతో పని ఉంది కాబట్టి మళ్ళీ మీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు. ఏదో ప్లాన్ అయితే గట్టిగా ఉందండి. ఈసారి మాట్లాడేటప్పుడు కానీ వారు ఏదైనా ఎమోషనల్గా మాట్లాడినా కొంచెం మీరు మంచిగా మాట్లాడితే చాలు. ప్రతిదీ వాళ్ళ మాటలు ఏదో నమ్మేసి వాళ్ళకి ఏదో రెస్పెక్ట్ ఇచ్చేసి ఏం చేయక్కర్లేదు, నార్మల్గా ఉండండి, వాళ్ళకే అర్థమవుతుంది. ఇదిగోండి, ఇక్కడ మీరే వారికి బ్రైట్ ఫ్యూచర్ ఇస్తారని మీ మీద ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ చూపిస్తున్నారు. ప్రతిదీ తెలుసుకుంటున్నారండి మీ గురించి. మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, ఎవరితోనైనా మాట్లాడుతున్నారా, మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ ఉంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నరు లైఫ్ కోల్పోవడానికి దానికి రీజన్ చూసారా, అవకాశాల కోసం ఇప్పుడు చెప్పేవారు బోల్డ్ చెప్తారు, అందులో మంచిది చెడ్డది
తెలుసుకోవాలండి. మంచి చెప్పేవాళ్ళు తక్కువ, మీడి జ్ఞానంతో చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు. జీవితం అందంగా ఉన్నట్టు ఇంకా జీవితం చూపించేస్తారండి. అవే మాటలు నమ్మేసి ఇంకా లైఫ్లో సెటిల్ అయిపోయినట్టు ఊహించుకుంటారు. కానీ అక్కడ జరిగేది ఒకటి. నాకు ఎందుకు నవ్వొస్తుందంటే కొన్ని జీవితాలు గుర్తొస్తున్నాయి. నాకు సంబంధించిన వాళ్ళు కాదండి, తెలిసిన వాళ్ళు. సారీ, ఎందుకంటే మీ ఎనర్జీస్ కూడా నాకు ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి. అంటే మీరు ఇక్కడ స్మైల్ చేస్తున్నారు కాబట్టి నాకు ఇక్కడ స్మైల్ వస్తుంది. మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ నాకు కనెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్ని కోల్పోవడానికి రీజన్ మీలాంటి వారి విలువ తెలుసుకోకుండా ఎంతో వాల్యుబుల్ మాటలు వినేసి, ఆ మాటలు నిజమనేసి, జీవితం అంతా చూసేసి ఆ జీవితంలో జీవితం నేర్చేసుకుని మళ్ళీ పాస్ట్ లైఫ్కి ఈ చూసిన జీవితానికి కంపేర్ చేసుకుని ఏ జీవితం కోల్పోయారో వారికి అర్థమవుతున్నట్టే ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయండి. ఇక్కడ మీ పార్ట్నర్ సిచ్యువేషన్స్ ఏంటి, ఫీలింగ్స్ ఏంటి ఇలాగే ఉన్నాయి. అలానే పార్ట్నర్ ఏ స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే దీనికి సంబంధించి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ మీ ప్రశ్నకి సమాధానం కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది ఏంటంటే ముందు మనం పార్ట్నర్ అసలు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే వారు ఇచ్చే ప్రపోజల్ ఎలాంటిది, వీటికి సంబంధించి మీకు 5 ఎనర్జీస్ కార్డ్ అయితే తీయడం జరుగుతుంది. వారి మనసులో మాట ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఇదిగోండి చెప్పాను కదా, సరికాని బంధంలో నుంచి సరైన బంధంలోకి రావడం అయితే జరుగుతుంది. రైట్ పర్సన్ ఎవరో వారికి అర్థమవుతుంది. మళ్ళీ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. పోనీలేండి, మిమ్మల్ని అర్థం చేసుకుని మీ ప్రమేయం లేకుండా మీ పార్ట్నర్లో మార్పు తీసుకురావడానికి కారణం కూడా మీరే అయ్యారు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో వారు కూడా అంతే బాధపడ్డారు. ఇది వారు తీసుకునే స్టెప్ ఏంటంటే వారి ఆలోచనలో మీ గురించి ఆలోచించడం. ఇప్పటివరకు మీ గురించి పెద్ద ఆలోచన అయితే ఉండేది కాదండి. సంథింగ్ ఇప్పుడు వారు ఏదో స్టెప్ తీసుకోవాలని ఒక అడుగు వేయబోతున్నారు. అదేంటి అంటే ఇది కన్ఫ్యూజన్ మైండ్. మీరు మాట్లాడతారా లేదా, ఇదిగోండి ఫోన్ చేసినా మీరు మాట్లాడతారా లేదా, రెస్పాండ్ అవుతారా లేదా, మీరు ఏమన్నా తిడతారేమో, మరి బ్లాక్ చేస్తే కోపం రాదేంటి, మాట్లాడితే మీరు మాట్లాడతారా అన్న ఫీలింగ్ ఇక్కడ వరకు వచ్చింది. చూసారా, జస్టిస్ వస్తుందండి, జంప్ అయింది కార్డు. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కాస్త వారి లైఫ్కి మీరు న్యాయం చేయాలి అనుకుంటున్నారు. అక్కడ వారు న్యాయం చేయడం కాదండి, వారి లైఫ్కి మీరే న్యాయం చేస్తారు. మీరు మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, మీరే వారికి మీరు మ్యారేజ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తేనే వారికి లైఫ్ ఉంటుందండి. అలానే మీది పెళ్లి బంధం అయితే మీరు డివోర్స్ ఇస్తే వాళ్ళకి లైఫే ఉండదు. మీలాంటి మంచివారిని ఎవరైనా లైఫ్ చాలా బాగుంటుంది. అంటే మీరు సపరేషన్ అయిపోయి మీ లైఫ్లోకి ఎవరు వచ్చినా సరే మీ లైఫ్ బాగుంటుంది. కానీ మీతో జీవితం పోయినట్టేనండి వారికి. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడైతే కాదనుకున్నారో, మీరు ఎప్పుడైతే విడిపోతారో వారికి అసలు జీవితం అన్నది ఉండదు, ఇంకా జస్టిస్ అన్నది ఉండదు. మీరే వారికి జస్టిస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పార్ట్నరు స్టెప్ ఏంటంటే వారి లైఫ్కి మీ జస్టిస్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అది మీరైతే పార్ట్నర్ మీద గెలిచారండి. ఎందుకంటే మీరు కూడా మీ పార్ట్నర్లాగా ప్రవర్తించి వారిని ఇబ్బంది పెట్టి వారిలాగా ఏదైనా రిలేషన్లోకి వెళ్తే బాగున్ను. కానీ సొసైటీలో మీకున్న గౌరవానికి, మీ పార్ట్నర్కి ఉన్న గౌరవానికి ఇదే సూచిస్తుంది. మీకు చెప్పుకోకపోయినా వెనకాల అనే మాటలు కొన్ని మంచిగా ఉంటాయి, చెడ్డగా ఉంటాయండి. మంచి మాటలు మీ వెనకాల పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారు. మీరు ఎవరికి హెల్ప్ చేయకపోయినా, లేదంటే మీరు వారికి తెలియకపోయినా కొంతమంది ఉంటారండి పాజిటివ్గా చెప్పుకునే వాళ్ళు, ఫలానా లైఫ్ ఇలా ఉంది ఇలా అని మిమ్మల్ని కూడా కంపేర్ చేయడం జరుగుతుంది. అంటే ఇలా ఉండాలి, ఇలాంటి తత్వం ఈ రోజుల్లో లేదు
అన్నట్టు మీరు సొసైటీలోని గెలిచారు, పార్ట్నర్ లైఫ్ మీద గెలిచారు. సో మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని డామినేట్ చేద్దామని, మిమ్మల్ని ఇబ్బంది పెడదామని అనుకున్న వారే మళ్ళీ కాళ్ళ బేరానికి రావడం అయితే జరుగుతుందని ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నది సూచిస్తుంది. అంటే మీరు పార్ట్నర్ మీద గెలిచారండి. ఇది చూసారు కదా, వరల్డ్ కార్డ్ వచ్చింది. మీ బంధం ఎక్కడైతే మొదలైందో మళ్ళీ అక్కడికే తిరిగి రావడం అయితే జరుగుతుంది. మీ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కావచ్చండి, మీ పెళ్లి బంధమైనా సరే, లవర్స్ అయినా సరే. లవర్స్ అయితే ఫ్రెండ్స్ రూపంలోనూ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రూపంలోనూ ఏదో ఒక మాట అనడం, మళ్ళీ మిమ్మల్ని దూరం చేసుకోవడం, మళ్ళీ అది కాదని ఇది కాదని అది అన్నట్టు తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం. అదే పెళ్లి బంధంలో అయితే మీ లైఫ్లో విలన్స్ చాలామంది ఉంటారండి. పెళ్లి బంధం అంటేనే నెగ్గుకుంటూ రావాలి, అది ఎవరైనా కావచ్చు. ఇక్కడ మీ లైఫ్లో ఎవరెవరు ప్రమేయం పెత్తనాలు ఉన్నాయో ఆ పెత్తనాలన్నీ ముగిసిపోతున్నాయి. మీ పార్ట్నర్లో కూడా కొంచెం చేంజెస్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ వారి లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే ఆ లైఫ్ వెళ్ళిపోతుంది. అలానే మీ మీద ఏమైనా అపోహలు ఏదైనా గొడవలు, సమస్యలు, మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవే పోతున్నాయి. ఇక్కడ ఎంత నెగిటివ్ ఫస్ట్ ఏమో పాజిటివ్గా ఉండేవారు, మాటలు బట్టి వారి మనస్తత్వం, వారు మిమ్మల్ని దూరం చేసుకోవడం, ఏదో అట్రాక్ట్ అయ్యి దూరం అవడం, మళ్ళీ తిరిగి వచ్చే బంధం అండి. ఎక్కడికైనా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. మీకు ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు, దీనికి సంబంధించి మీకు 5 ఎనర్జీస్ కార్డ్ అయితే తీయడం జరుగుతుందండి. అంటే అనుకుంటున్నారంటే మీరు ఏ ప్రశ్న వేస్తున్నారో దానికి మీకు సమాధానం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ కార్డ్ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఒక 5 క్వశ్చన్సే ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరు ఈ ప్రశ్న అడిగారు? మీ పార్ట్నర్తో 2 కార్డ్స్ వచ్చేసినాయి. మీ పార్ట్నర్తో రీయూనియన్ ఉంటుందా అని అడిగారు. ఉంటుందండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా అని అడిగారు. చేసుకుంటారు. అలానే మీది పెళ్లి బంధం అయితే మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోతుందా అని అడిగారు. ముగిసిపోతుంది. ఇక్కడ ఏంటంటే మీది డివైన్ కనెక్షన్, అలానే సోల్మేట్ కనెక్షన్. మీ మంచి పద్ధతే దైవానుగ్రహం ఉందండి. మీది డివైన్ బంధం కూడా. మీరు రీయూనియన్ అవుతుందా అని అడిగారు, మ్యారేజ్ అవుతుందా అని అడిగారు. సో 2 ఎనర్జీస్ కార్డ్స్ రావడం అయితే జరిగింది. అండ్ రెండవ క్వశ్చన్ అడగండి. ఇక్కడ ఏం సమాధానం వస్తుందో చూద్దాం. రెండవ ప్రశ్నకి సమాధానం ఇక్కడ మీ పార్ట్నర్ మీకు దూరం అయిపోయారని, ఎవరో మిమ్మల్ని దూరం చేశారని, అసలు అలాంటి వారు ముందు దూరం అయిపోతే అప్పుడే మీ లైఫ్ బాగుపడుతుంది. ఇక్కడ ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుందండి. ఆ స్త్రీ మీద మీకు కోపం అయితే కనిపిస్తుంది. వీరి వల్లే మీ లైఫ్కి ఇలా జరిగిందని, ఇలాంటి వారు మీ పార్ట్నర్ లైఫ్లో డిస్కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇది మీ రెండవ ప్రశ్న సమాధానం. రెండవ ప్రశ్నకైతే మీ లైఫ్లో ఎవరైతే విలన్స్ ఉన్నారో వారు డిస్కనెక్ట్ అయిపోవాలి, మీ బంధం సరైన మార్గంలో పడాలి అన్నట్టు మీరు అడిగినట్టున్నారు. అవుతుందండి, డిస్కనెక్ట్ అయిపోతారు. అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీరు ఏమంటున్నారంటే మీరు చెయ్యని తప్పుకి మీరెందుకు అనుభవించుకోవాలి, మీ జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి, వారు ఎందుకు మీ జీవితం నాశనం చేయవలసిన హక్కు వారికి ఎందుకు ఉంది, మీకు ప్రతిదీని నమ్మకద్రోహం అయితే ఎదురైందని మీరు ఎందుకు నమ్మి మోసపోయారు, నమ్మకద్రోహం ఎందుకు చేయాలనిపించింది, ఇలాంటి ప్రశ్నలన్నీ ఏదో వేయడం అయితే జరిగిందండి. మీ జీవితం నాశనం చేసిన వారు లైఫ్ ఎలా ఉంటుంది అని అడిగారు. ఇక్కడైతే వాళ్ళకైతే బ్యాడ్ కర్మ అయితే స్టార్ట్ అవుతుందండి. మంచి వాళ్ళు నేర్పించిన వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు. మీకు నమ్మక ద్రోహం చేసిన వారి లైఫ్ ఎలా ఉంటుందని అడిగినట్టున్నారు. ఇక్కడైతే ప్రతిదీ ఇంకా వారు ఒకటి తెలిస్తే వేరొకటి అవుతుందండి. వారు ఎంత హ్యాపీగా ఉండేవారో
అంత బాధపడతారు. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అయితే ఉండదు. హెల్ప్‌లెస్ స్టేట్‌లోకి వెళ్ళిపోతారు. ఎవరి సపోర్ట్ ఉండదు. ఎవరు మాట్లాడరు. ప్రతి ఒక్కటి మోసంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నవారో థర్డ్ పార్టీ వారు కూడా మోసం చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు తెలుస్తుందండి ప్రతీదీ ఇక్కడ ఎన్ని కత్తులు ఉన్నాయో ప్రతి కత్తి ఒకటే. నమ్మక ద్రోహం, మోసాలు, వారేం చేశారో మళ్ళీ వారి లైఫ్‌లోకి తిరిగి రావడం, వ్యసనాలకు బానిసైపోతారు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇంకా మీకు దూరమయ్యాక వారు ఎంత హెచ్చుగా ఉన్నారో అంత సైలెంట్ అయిపోతారండి. గ్లామర్ సిచ్యువేషన్లో కూడా వెళ్ళిపోతారు. అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటారు. మీకైతే న్యూ బిగినింగ్ లైఫ్, మీ జీవితం నాశనం అయిపోయింది కదా, మీకు ఒక జీవితం అన్నది ఉంటుందా అని అడిగినట్టున్నారు. జీవితం కూడా ఉంటుందండి. కానీ మీకు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ లైఫ్ మాత్రం సర్వనాశనం అయిపోద్దని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. 2, 3 ఇంకా 2 ఎనర్జీస్ కార్డ్స్. మీకు గుడ్ కర్మ అండ్ మిమ్మల్ని మోసం చేసిన వారికి బ్యాడ్ కర్మ స్టార్ట్ అయింది. ఎంత నవ్వారో అంత ఏడుస్తారండి. అలా కోపంతో అంటలేదు, అది నిజం. అండ్ 4వ క్వశ్చన్, మీ లైఫ్లో ఎవరో స్త్రీ పాత్ర అన్నది కనిపిస్తుంది. వారు తల్లి పరంగా కావచ్చు అండ్ మీ పార్ట్నర్ ఎవరితోనో రిలేషన్ పెట్టుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఈ థర్డ్ పార్టీ వారితో అంటే, ఈ థర్డ్ పార్టీ వారు రిలేషన్ పరంగా చూస్తే మాత్రం వీరొక డేటింగ్ పర్సన్ అండి. ఒకరితో ఉండే రిలేషన్ అయితే కాదు. ఇప్పుడు మీ పార్ట్నర్తో రిలేషన్ పెట్టుకున్నప్పుడు వారు ఎంతమందితో ఉండేవారో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఇంకా మీ పార్ట్నర్ కూడా వీరికి ఎన్నో పర్సన్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. వీరంత సరైన వారు కాదండి. ఒక తల్లి పరంగా మీ పార్ట్నర్ లైఫ్లో ఒక తల్లి పరంగా చూసుకుంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే మంచిగా మాట్లాడతారు, మనసులో ఒకటి పెట్టుకుంటారు, కడుపులో విషం దాచుకుంటారు. ఎంత తీగా మాట్లాడతారో అంత విషయం కక్కుతారండి. మీ పార్ట్నర్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేశారు. అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినట్టే ఉంటారు కానీ యాక్సెప్ట్ చేయరు. మిమ్మల్ని సైడ్ చేయాలని అనుకుంటారు. ఇలాంటి వారు మీ పార్ట్నర్ లైఫ్లో అయితే ఉన్నారు. అంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఎలాంటి వారు ఉన్నారా అని మీరు అడిగినట్టున్నారు. ఇక్కడ తల్లి పరంగా ఉన్నారు అంటే అందరి తల్లులు చెడ్డవారని కాదండి. ఈ కార్డ్ అనేది మట్టికి ఇలాగే సూచిస్తుంది. వీళ్ళలో చాలా రహస్యాలు అనేది ఉండదు, బయటపడనివ్వరు. అంటే రిలేషన్షిప్ పరంగా కొన్ని ఉంటాయి, అది సమయం వచ్చినప్పుడే బయటపడడం అయితే జరుగుతుంది. అంటే తల్లి పరంగా అయితే వీళ్ళకి ఒక ఆలోచనలు అయితే ఉంటాయండి. గోల్డ్ విషయంలో కానీ క్యాష్ విషయంలో కానీ ప్రతిదీ లెక్కల కింద ఉంటాయి. సపోజ్ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగినా ఏదైనా తిన్నా సరే దానికి కూడా కౌంట్ చేస్తారు. అలాంటి మనస్తత్వం కలవారు. అంటే ఒక భోజనం ప్లేటు ఇంత కాస్ట్ ఉందని అని లెక్కలేసుకునే టైప్ అయితే వీరు లెక్కల మీద నడుస్తారండి. అందుకే డబ్బు పిచ్చి ఉంటుంది. ఇప్పుడు మీ పార్ట్నరు డబ్బున్న వారితో మాట్లాడితే ఫ్రీడమ్ ఇస్తారు. అదే మీలాంటి సక్సెస్ లేని వారితో మాట్లాడితే దూరం పెట్టాలని చూస్తారు. ఇలాంటి మెంటాలిటీ అయితే ఉంది. అలానే రిలేషన్షిప్ పరంగా అయితే వీరికి ఆల్రెడీ మ్యారేజ్ అయిందండి, పిల్లలు కూడా ఉన్నారు. మేబీ వాళ్ళ హస్బెండ్తో కానీ గొడవలు పడి ఇలా రిలేషన్స్తో పెట్టుకుని మీ పార్ట్నర్ అయితే వీరికి దొరకడం అయితే జరిగింది. ఇలాంటి వారైతే ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ మేల్ పరంగా అయితే ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. ఫీమేల్ పరంగా అయితే వాళ్ళ తల్లి పాత్ర అయితే కనిపిస్తుందండి. వీళ్ళు చాలా డేంజరు, పైకి కనిపించగా ఉంటారు. మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరంటే ఇలాంటి తత్వం కలవారు. ఫైనల్గా ఈ ఎనర్జీస్ కార్డ్ మీ ప్రశ్నకి ఇక్కడ సమాధానం. ఇదిగోండి, మీరు ఈ బంధం నుండి మూవ్ ఆన్ అవ్వాలా, వెయిట్ చేయాలా అని అడిగారు. మీరైతే మీ పని ఏదో మీరు చూసుకోండి. ఇక్కడ మూవ్ ఆన్ అవసరం లేదు. మీ లైఫ్లో నుండి దూరమైన వారు, మిమ్మల్ని దూరం చేసుకున్నవారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని ఆలోచిస్తున్నారు. సో కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఒకవేళ మీకు మంచి అవకాశం ఉంటే మీ లైఫ్ మీరు చూసుకుంటే మంచిది. ఇప్పుడు ఇచ్చిన ఎనర్జీస్ కార్డు మేబీ 3 monthsలో జరగచ్చు, 1 yearలో జరగచ్చు. కానీ ఎప్పుడైనా జరుగుతాయండి. ఎందుకు అంత ఇదిగా చెప్తున్నానంటే ఏదైనా అంటే
అది జరిగే అవకాశం ఉందండి. అంటే కొంచెం నాకు నోటి మాట పవర్లా ఉంటుంది. నాలికి మచ్చ మాట అంటారు కదా! అలాంటి వాళ్ళు ఏదైనా అంటే జరుగుతుంది అంటారు కదా! అలాంటి సుడైతే ఉంది నాకు. సో, ఇక్కడైతే మీ పార్ట్నర్ గురించి మీరు వెయిట్ చేయాలా వద్దా అంటే వెయిట్ చేయొచ్చండి. అంటే మరీ వారి గురించి అంతలా ఎదురు చూసుకోకుండా మీ లైఫ్ గురించి కూడా ఆలోచించుకోండి. వారంతట వారే వస్తారు. ఈ రోజుల్లోని రిలేషన్ లేకుండా సింగిల్గా ఉండడమే బెటర్. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి రిలేషన్స్ ఉండకూడదు. సో ఆల్రెడీ మీరు దెబ్బతిని ఉన్నట్టున్నారు లైఫ్లో. మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వకుండా కొంచెం అందమైన జీవితం కింద లైఫ్ని డిజైన్ చేసుకుంటే మీ లైఫ్ అయితే బాగుంటుంది. మీ లైఫ్ బాగుంటేనే అందరూ మీతో మాట్లాడడం, మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. అలా కాకుండా మీరు డిప్రెషన్లో ఉండి వారి కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది. అలానే మీకు కూడా ఒంటరి వారు అయిపోయినట్టు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరండి. ఇవన్నీ ఒకసారి మీరు పట్టించుకోవాలి. బంధమే జీవితం కాదు, జీవితంలో ఉండవలసినవి చాలా ఉన్నాయి. సో ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీరు కొన్ని సిచ్యువేషన్ నుండి బయటపడతారా అని కూడా అడిగినట్టున్నారు. బయటపడతారు. మిమ్మల్ని కోరి మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. మీరైతే ఎదురు చూడనవసరం లేదు. మీ పని అయితే మీరు చూసుకోండి. మీతో మాట్లాడాలని చూస్తున్నారు. మీ లైఫ్లోకి తిరిగి రావాలని ఎదురు చూస్తున్నారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్స్. ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.